ఓం మాతాపితృదేవతాభ్యో నమః. వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం. వందే పన్నగభూషణం మృగుధరం వందే పశూనాం పతిం. వందే సూర్యశశాంకవహనీనయనం వందే ముకుందప్రియం. వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. భక్తులారా, ఈరోజు మనము ఒక స్థలానికి ఏ వైపు రోడ్డు పోటు ఉంటే మంచిదో, ఏ వైపు రోడ్డు పోటు ఉంటే మంచిది కాదో అని మనం కొద్దిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఒక స్థలానికి 4 దిక్కులు: తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఈ 4 దిక్కులకి 8 దిక్కులుగా, అష్టదిక్కులుగా విభజించటం జరిగింది. అదే ఏ వైపు రోడ్డు పోటు ఉంటే మంచిదో మంచిది కాదో అది మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా తూర్పున ఈశాన్యం రోడ్డు పోటు మంచిది. తూర్పు ఆగ్నేయం రోడ్డు పోటు మంచిది కాదు. అటుపోతే దక్షిణ ఆగ్నేయము మంచిది. దక్షిణ నైరుతి మంచిది కాదు. అలానే పడమర నైరుతి మంచిది కాదు. పడమర వాయువు మంచిది. అటపోతే తదుపరి ఉత్తరమున ఉత్తర వాయువ్యం మంచిది కాదు. ఉత్తర ఈశాన్యము మంచిది. అందువలన ప్రతివారు కూడా ఇది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నారు శ్రీనివాసాచార్యులు. ప్రతి వాళ్ళు కూడా ఈ వాస్తు జ్యోతిషాన్ని గురించి కొన్ని డౌట్లు వస్తుంటాయి కాబట్టి మీకు చెప్పడం జరిగింది. భక్తులారా, మీకు మనవి, వాస్తు జ్యోతిష్యం అనేది మంచి మార్గాన్ని చూపించే శాస్త్రం మాత్రమే. ఇది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నారు.